పురపాలక పాఠశాలల్లో నేటి నుంచి డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి వచ్చింది. విద్యావాణి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ నగరంలోని 28 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయి. దీని ద్వారా నిపుణులైన అధ్యాపకులు ఒకచోట నుంచి బోధించే అవకాశం కలుగుతుంది. 2 కోట్ల వ్యయంతో 28 పాఠశాలల్లో విద్యావాణి కార్యక్రమం అమల్లోకి రానుంది. దీనికోసం సిబిఆర్ పురపాలక పాఠశాలలో ప్రత్యేకమైన స్టూడియో ఏర్పాటు చేశారు. ప్రతి పాఠశాలలో 3 డిజిటల్ తరగతి గదులుండగా తొలి దశలో 14 పాఠశాలల్లో విద్యావాణి కార్యక్రమం ప్రారంభమైంది. నెలాఖరులోగా మిగిలిన పాఠశాలల్లోనూ అందుబాటులోకి తేనున్నారు. విద్యార్థులకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు విద్యార్థులకు సూచించారు. డిజిటల్ క్లాస్ రూమ్ ఇది భవిష్యత్తులో ఒక రెవల్యూషన్ తీసుకురాబోతుంది. ఒక టీచర్ చెప్పినప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటిది అందరి టీచర్ల కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్తో డిజిటల్ క్లాస్ రూమ్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఒక బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ విజువల్స్, బెస్ట్ కంటెంట్, అదే మరి ప్రజెంటేషన్లో బెస్ట్ వే అన్ని కలిపి చేసే అవకాశం ఉంటుంది. మామూలుగా ఒకసారి చదివినప్పుడు వచ్చేదానికంటే చూసినప్పుడు ఎక్కువ రిటెన్షన్ ఉంటుంది. అదే మరి మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇంకో పక్క జ్ఞాపక శక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది, మనం చూసాం కాబట్టి. ఒకవేళగానే ఆ రోజు క్లాస్కి మీరు రాకపోతే, పిల్లలు రాకపోతే ఇంటి దగ్గర టీవీలో చూసుకునే అవకాశం వస్తుంది. ఏ రోజుకు ఆ రోజు ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు మళ్ళీ పికప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి మనం 15 Mbps డిజిటల్ కనెక్టివిటీ ఇస్తున్నాం. ఆల్ ఛానల్స్ కనెక్షన్స్ వస్తాయి, వీడియో వస్తుంది, ఆడియో వస్తుంది. అదే మరి 3 ఫోన్లు వస్తాయి, వైఫై కూడా వస్తుంది. కాబట్టి ఏ టీచరు ఎక్కడనో క్లాసులో పిల్లలు మిస్ అయిపోతాయి, నెక్స్ట్ డే క్లాస్కి వచ్చినప్పటికీ మీరు ఒకసారి రాత్రి 1 గంట చదువుకొని 11 వీడియోలు చూసుకొని నెక్స్ట్ డే ఇంకో క్లాస్కి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చి ఈ సబ్జెక్ట్ కొంచెం కష్టంగా ఉందంటే ఆ సబ్జెక్టే మళ్ళా చూసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఏ పోర్షన్ ఆ సబ్జెక్ట్లో కష్టంగా ఉందంటే ఆ పోర్షన్ చదువుకునే పరిస్థితి వస్తుంది. 5000 ర్యాకులు ఉంటాయి, దాంట్లో 100 ర్యాక్సే మనం తీసుకుంటున్నాం. నాలెడ్జ్ అంతా దానికి పెడితే రియల్ టైంలో మీరు ఏది అడిగినా దానికి సమాధానం చెప్పడం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వస్తాయి. స్టూడెంటే పరీక్ష చేసుకోవచ్చు. డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటే డిఫరెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ర్యాండమ్ కింద ప్రిపేర్డ్గా ఉన్నామా, మన నాలెడ్జ్ ఎంత ఉంది అని టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది వినూత్నమైన మార్పులకి శ్రీకారం చుడుతుంది.